భూమి సమస్య గురించి మాట్లాడుతున్నానండి. మరి ఫోన్ చేసి నన్ను అడుగుతున్నారండి. మరి కలెక్టర్ ఆఫీస్ అని చెబుతున్నారు నాకు. తర్వాత సీఎం ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామని చెబుతున్నారు. మాట్లాడి మీకు న్యాయం జరిగిందా లేదని అడుగుతున్నారు. ఎటువంటి పరిష్కారం మాకు జరగలేదు, న్యాయం జరగదని చెబుతున్నాను నేను. వీళ్ళు ఎప్పుడు చెబుతున్నారు? 1 నెలలో చెబుతున్నారండి. ఈ మధ్యన ఎన్ని పెట్టుంటాను అర్జీలు, 1 నెలలో చెబుతున్నారు వాళ్ళు. అసలు వీళ్ళు ఆఫీస్ నుంచి చేస్తున్నారా లేకపోతే ఎవరైనా చేస్తారా ఫోన్ నాకు తెలియట్లేదు. మేము వేరే వాళ్ళ ఫోన్తో నేను చేశాను. చేసి మాట్లాడితే ఏ ఊరు అడిగారు. తాడేపల్లి అన్నాకలే ఫోన్ పెట్టేశారండి. అసలు మరి ఆఫీస్ వాళ్ళు అయితే మాట్లాడాలి కదండి. మరి తాడేపల్లి అన్నాకలే ఫోన్ ఎందుకు పెట్టాలి? మరి ఎందుకు చేస్తున్నారు ఎట్లా నాకు తెలియదండి. ఎవరు చేస్తున్నారో ఫోన్ కూడా తెలియట్లేదు. మరి భూమి గురించి నేను మాట్లాడుతున్నాను. 5 ఎకరాల 20 సెంట్ల భూమి అది. మరి బాలసాని రాజేశ్వరరావు, సముద్రాల చిరుబాబు ఆ భూమిని కబ్జా చేసి ఒక రౌడీజంగా గోండేజంగా జరిగింది. ఇది 2019లో ప్యాట్లు వేసి కూడా అమ్మేశారు ఆ భూమిని వాళ్ళు. ఎటువంటి పత్రాలు వాళ్ళ దగ్గర లేవు. మా దగ్గర ఒరిజినల్ పట్టాలు, మా గవర్నమెంట్ ఏ పట్ట అయితే ఇచ్చిందో ఆ పట్ట వాళ్ళు లాగేసుకున్నారు. ఆ భూమికి సంబంధించిన, ఇంటికి సంబంధించిన కాగితాలు కబ్జాదారులు లాగేసుకున్నారు. బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్రాల చిరుబాబు కుటుంబం, వాళ్ళ బంధువులు కలిసి చేశారు. భూమి దగ్గర పిలిపించి మమ్మల్ని ఎస్ఐ ద్వారా పిలిపించి కొట్లాట జరిగింది అక్కడ. వాళ్ళు 30 మంది వచ్చారు, మేము 5 వెళ్ళాము. నేను కొన్ని సంబంధించిన కాగితాలన్నీ ఎత్తుకొని పోయాను. అవన్నీ కూడా మా దగ్గర లాక్కెళ్ళిపోయారు. అక్కడ డబ్బులు, 30,000 రూపాయల డబ్బులు, మా పాప ఒక 5,000 రూపాయలు, పర్సు, ఆధార్ కార్డులు, మా పాపది పాన్ కార్డు, ఇవన్నీ అసలు వస్తువులను లాక్కెళ్ళిపోయారు. అవి మేము పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇచ్చినా పట్టించుకోవాలి. తిరిగి మాకు ఇప్పీలు అయ్యి ఈ మా ఆధారాలు మొత్తం వాళ్ళ దగ్గర ఇరుక్కుపోయినాయి. కబ్జాదారుల దగ్గర మా ఆధార్ కార్డులు మొత్తం, మా ఎంతమంది అయితే ఉన్నామో అంతమంది ఆధార్ కార్డులు, మా అన్నదమ్ముడి, అక్క చెల్లి, మాయి అందరూ ఆధార్ కార్డులు, మా 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 పిల్లలయ్యి రేషన్ కార్డులు, ఓటు కార్డులు అన్నీ దాంట్లో సంబంధించి అన్ని మొత్తం పెట్టుకొని పోయాం. ఎందుకంటే భూమి సర్వే చేస్తారు, కొలతలు వేస్తారు, ఒక అతికాలు కావాలంటున్నారు, ఎన్ని అడుగుతారని చెప్పి మేము తీసుకెళ్ళి వాళ్ళు తెమ్మన్నారు. ఎస్సీ ఏమన్నాడు, మీ దగ్గర ఏమున్నాయి తే అన్నాడు. మీరు ఈ ఊర్లో లేరు, ఏ ఊర్లో ఉంటున్నారంటే మేము ఈ ఊర్లోనే ఉంటున్నాం సార్ అని చెప్పేసి మాట్లాడా. కాదు నీ దగ్గర ఏమైనా తీసుకోనరా అసలు అన్నాడు. అంటే మేము అన్నీ తీసుకొని వెళ్ళాం. అన్నీ తీసుకొని పొలం దగ్గరికి వెళ్తే పొలం దగ్గర గొడవ జరిగి కొట్లాట జరిగి మొత్తం మా దగ్గర లెక్క వెళ్ళిపోయారు. ఆ భూమి ఇప్పుడు మాకు ఎటువంటి న్యాయం జరగల, పరిష్కారం అవ్వాల.